హలో, వెల్కమ్ బ్యాక్ టు షైన్ కెరియర్స్ తెలుగు వీడియోస్ బై రజని. వీకెండ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏం చెప్పాలి అనుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఏది చెప్పాలి అనుకుంటే అది చెప్పేయడం. ఏంటి అని అనుకుంటున్నారా? సో మనము ఇప్పుడు ఒక ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని పర్సనల్ డెసిషన్స్ ఉంటాయి, కొన్ని మనము ఫ్యామిలీకి, ఆఫీస్కి సంబంధించినవి, ప్రొఫెషనల్కి సంబంధించినవి కొన్ని నిర్ణయాలు మనంతటా మనము తీసుకోలేం. మేబీ గ్రూప్ డెసిషన్స్ వాళ్ళతో డిస్కస్ చేయాల్సి రావచ్చు. కొన్ని ఒక్కోసారి వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయాలు విభేదించవచ్చు అన్నమాట. అలాంటప్పుడు కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారు అంటే, ఇష్టం లేకపోయినా కూడా సైలెంట్గా ఉంటారనమాట. సో వాళ్ళకి చాలా కొద్దిమంది డైరెక్ట్గా అపోజ్ చేస్తారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతారు. అది మేబీ మాట్లాడడం అవ్వచ్చు, ఎదిరించడం అవ్వచ్చు, అది సెకండరీ అనమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన అభిప్రాయాన్ని మనము ఎక్స్ప్రెస్ చేయటం. ఇది కూడా సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదన్నా బిజినెస్ చేసినా, పిల్లలైనా కూడా వాళ్ళ చదువుల్లో అయినా ప్రతి ఒక్కరిని మనం సాటిస్ఫై చెయ్యాలి, వాళ్ళ మెప్పు పొందాలి అనుకోవటం చాలా కష్టం అన్నమాట. తప్పు అది యాక్చువల్గా అయితే. వాళ్ళందరినీ మెప్పు పొందాలి అంటే మన మెప్పు మనం పొందలేం. అంటే ఏంటి, మనకు ఎంత ఉన్నా కానీ, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ, ఎప్పుడైతే మనము పక్కన వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి బతుకుతూ ఉంటామో, వాళ్ళు చెప్పిన మాటలతో మనం చేస్తూ ఉంటాము, చెప్పు చేతుల్లో ఉండాల్సి వస్తుంది అన్నమాట. అప్పుడు రియల్గా మనమేంటి, మన ఇన్నర్ సెల్ఫ్ అనేది ఉండదు అక్కడ. ఎప్పుడైతే మనం మనది డెసిషన్స్ లేవో మనం అన్హ్యాపీగా ఉంటాం. ఆనందంగా లేనప్పుడు మనం ఇంట్రెస్ట్గా వర్క్ చేయలేము. మనం ఇంట్రెస్ట్గా చేయలేనప్పుడు యాక్టివ్ డెసిషన్స్ తీసుకోలేము, దాని మీద వర్క్ చేయాలనిపించదు, ప్రోగ్రెస్ రాదు, సక్సెస్ రాదు, అన్నీ డిలే అయిపోతాయి. సో ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నదాన్ని ఏంటంటే, ఏ విషయం గురించైనా, అది వ్యక్తిగతమైన, ఫ్యామిలీ అయినా, రిలేషన్షిప్ అయినా, బిజినెస్ అయినా, పిల్లల స్టడీస్, డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు మీ నిర్ణయాలు మొహమాటంగా, నిర్మొహమాటంగా చెప్పాలి. కానీ ఆ చెప్పే విధానం కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఒక్కోసారి మనం డైరెక్ట్గా నో చెప్తే అది చాలా గొడవలకు దారి తీయచ్చు. కానీ సడన్ డెసిషన్స్ మీ సిచ్యువేషన్ మొత్తాన్ని మార్చేయచ్చు. బాగా ఆలోచించండి. పక్కన వాళ్ళ నిర్ణయాల్లో ఎంత పాజిటివ్ ఉంది, ఎంత నెగిటివ్ ఉంది, దానివల్ల బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళ యాంగిల్లో ఆలోచించి మీ నిర్ణయాన్ని కూడా ఆలోచించుకొని ఎనలైజ్ అయితే చేసుకోండి. కానీ మీ నిర్ణయాన్ని టైం తీసుకున్నా కానీ మొహమాటం లేకుండా మీ నిర్ణయాన్ని డైరెక్ట్గా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనది, మన రియాలిటీ మనము అని ఉంటామో పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేబీ వాళ్ళు కొన్ని లేబుల్స్ ఇస్తూ ఉంటారనమాట. మొండి, ఎదిరిస్తారు, ఇలా నెగిటివ్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు యూజ్. సో పక్కన వాళ్ళ ఒపీనియన్ ఏమైనా ఫస్ట్ 4-5 సార్లు మేబీ వాళ్ళు 5ఓసారి, 6ఓసారి, 10ఓసారికైనా వాళ్ళు సో దిస్ పర్సన్ ఈజ్ లైక్ దిస్, వీళ్ళు ఇంతే, వీళ్ళకి వాళ్ళు కూడా డెసిషన్ ఇక చెప్పినా వేస్ట్, తన నిర్ణయం తను తీసుకుంటుంది, షీ విల్ డిసైడ్, షీ విల్ థింక్ అండ్ డిసైడ్ అనేది మీ మెసేజ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి పాస్ అయింది. మనం మౌనంగా ఉన్నాము అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. ఈ అర్ధాంగీకారము బిజినెస్లో అనేది చాలా కష్టం. తర్వాత నాకు ఇది తెలుసు కానీ నేను చెప్పలేదు అంటే అది మీకొక్కరికే కాదు, వాళ్ళకే కాదు లాసు. బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఉన్నప్పుడు మనకు కూడా లాసు. సో అది తప్పైనా ఒప్పైనా చెప్పడం నేర్చుకోండి. మన నిర్ణయాలు తప్పైతే
దాన్ని యాక్సెప్ట్ చేయటం కూడానే ఉండాలి. తప్పు జరిగింది, మన నిర్ణయం తీసుకుంది తప్పు, ఈసారి నుంచి మనం రైట్ తీసుకుంటాము అనేది కూడా ఉండాలి. సో ఎంతసేపటికి మన నిర్ణయమే కరెక్టు, మనం చెప్పిందే పక్కన వాళ్ళు చెయ్యాలి అనే భావనలో వెళ్తే మాత్రం బిజినెస్లో మనం లాంగ్ రన్లో సక్సెస్ అనేది సాధించలేము. పార్ట్నర్షిప్స్ ఎక్కువ కాలం నిలవవు, సక్సెస్ కూడా ఎక్కువ కాలం నిలవదు. సో మన గోల్స్ ఏంటి, టెంపరీ గోల్స్ కాదనమాట. మనం లైఫ్ టైమ్, లాంగ్ టర్మ్, ఫ్యూచర్ ఓరియంటెడ్, పర్సనల్ హ్యాపీనెస్, ప్రొఫెషనల్ హ్యాపీనెస్. సో సక్సెస్ అనేది పిల్లలకు ఒక్కోసారి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అవసరం, మేనేజ్మెంట్ క్వాలిటీస్ అవసరము. ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన జాబ్ ఆపర్చునిటీస్ చూసేవాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా అవసరం అన్నమాట. జాబ్స్ ఇంటర్వ్యూస్ వాళ్ళు డైరెక్ట్గా నువ్వు లీడర్వా, నీ మేనేజ్ చేయగలవా అని అడగరు. కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ క్వశ్చన్ల ద్వారా మీ వ్యక్తిత్వాన్ని, దాన్ని ఏమంటారంటే పర్సనాలిటీ, మీ పర్సనాలిటీ గురించి వాళ్ళు అసెస్ చేస్తారనమాట. సో పర్సనాలిటీ అసెస్మెంట్ ఉంటుంది. సో అది డైరెక్ట్గా క్వశ్చనీర్ ఉండి ఉండదు. వాళ్ళ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ మనం అటెండ్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఈ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు. సో పిల్లలకి ముఖ్యంగా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా అవసరం. ఒక మంచి లీడర్ అవ్వాలి అంటే మంచి నిర్ణయాలు తీసుకోవటమే కాదు, నలుగురిని కలుపుకొని వెళ్ళటం, నలుగురి నిర్ణయాలను గౌరవించటం, అందరిలోంచి మంచిని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయటం, అందరు ఓవరాల్ సక్సెస్కి సహాయపడటం. అప్పుడే కదా మనము మంచి లీడరు అవుతాము. సో ఈ క్వాలిటీస్ మన పిల్లల్లో పెంచాలి అంటే ముందు మనము ఇంట్లోనే వీటన్నిటినీ వాళ్ళకి తెలియచేయాలి. ఒక పేరెంట్గా మనం ఎప్పుడైతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాం, కిడ్స్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేసేటప్పుడు నిర్మోహమాటంగా, ధైర్యంగా ఉంటారు. సో ఈరోజు మెసేజ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యాపీ సండే.